నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను హిమ సృష్టికి చరిత్రకు మన భూమికి కొన్ని రహస్యాలు ఉంటాయి కొన్ని శతాబ్దాల పాటు మట్టిలో దాగిన రహస్యాలు సరైన సమయం వచ్చినప్పుడు మనకు తమను తాము ఆవిష్కరించుకుంటాయి ఇప్పుడు అలాంటి ఒక మహా అద్భుతం మన కళ్ళ ముందు ఆవిష్కృతమైంది మీరు వినబోయే ఈ వార్త కేవలం ఒక వార్తా కథనం కాదు ఇది మన దేశ కొత్త ఆర్థిక యుగానికి అడుగు పెడుతున్న ఒక చారిత్రాత్మకమైన ఘట్టం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ఇప్పటి వరకు దేశ పటంలో ఒక సాధారణ ప్రదేశం నిన్నటి వరకు ఆ ప్రాంత భూమి నిశ్శబ్దంగా మౌనంగా ఉంది కానీ ఈ రోజు ఆ మట్టిలో దాగి ఉన్న ఒక అద్భుతం వెలుగులోకి వచ్చింది భూగర్భ నిపుణులు శాస్త్రవేత్తలు వారి అత్యాధునిక పరికరాలతో చేసిన ఒక అన్వేషణ ఒక సాధారణ సర్వే కాదు అది మట్టిలో దాగిన ఒక మహా రహస్యాన్ని బయటపెట్టింది ఆ మట్టి కింద దాగినది కేవలం ఒక ఖనిజ నిక్షేపం కాదు ఒక అపారమైన బంగారు ఖజానా 100 హెక్టార్లు ఒక్కసారి ఊహించుకోండి 100 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి లోపల బంగారు ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని నిపుణులు ధృవీకరించారు 100 హెక్టార్లు అంటే కళ్లకు కనిపించే ఒక చిన్న ప్రాంతం కాదు ఇది ఒక సువిశాలమైన భూభాగం ఇది కేవలం ఒక నిధి కాదు ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వబోయే ఒక బంగారు గుండె ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలలో ఒకటిగా ఇది నిలవబోతోంది ఈ వార్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇప్పటి వరకు పేదరికం నిరుద్యోగంతో ఇబ్బందులు పడిన జబల్పూర్ ప్రజల భవిష్యత్తు ఒక్క రాత్రిలో మారిపోనుంది వేలాది మందికి కొత్త ఉద్యోగాలు రానున్నాయి కొత్త పరిశ్రమలు విద్యా సంస్థలు వైద్య సదుపాయాలు ఇలా ఆ ప్రాంతం దిశ పూర్తిగా మారబోతోంది అప్పటి వరకు మట్టిలో కష్టపడిన వారి జీవితాలు ఇకపై బంగారంలా మెరిసిపోనున్నాయి జబల్పూర్ ఇకపై వెలుగులీనే ఒక నవభారత్ నగరంగా అవతరించబోతోంది ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందిన విషయం కాదు ఈ బంగారు నిక్షేపాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పునర్జన్మనివ్వబోతున్నాయి భారత రూపాయికి కొత్త బలం వస్తుంది మన విదేశీ మారక నిల్వలు పెరిగి దేశ భవిష్యత్తుకు భద్రతను లభిస్తుంది దీని ద్వారా కొత్త పరిశ్రమల స్థాపన మౌలిక వస్తువుల అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు అత్యాధునిక నగరాల నిర్మాణం ఇలా ఎన్నో మహా కలలు నిజం కాబోతున్నాయి ఈ బంగారం భారత్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి ఒక తిరుగులేని బలంగా మారబోతోంది శతాబ్దాలుగా మట్టిలో దాగిన సంపద అయితే ఇప్పుడు అది మన అమృత కాలంలో అభివృద్ధి దిశగా మెరిసే ఖజానా అవుతోంది ఈ రోజు మనం సాధించింది కేవలం ఒక ఖనిజ ఆవిష్కరణ కాదు ఇది మన దేశ ఆత్మగౌరవాన్ని ఆర్థిక స్వయం సమృద్ధిని పెంచే ఒక కొత్త ప్రారంభం